నల్గొండ మీద నజర పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి రాజకీయానికి చరమ గీతం పాడేలాగా ఒక స్కెచ్ రెడీ చేశారంటూ కూడా వార్తలు ఊపందుకున్నాయి. 3 దశాబ్దాలుగా కోమటిరెడ్డి కనుసన్నల్లోనే నల్గొండ జిల్లా ఉంది. వైఎస్ అండతో జానారెడ్డిని తట్టుకొని నిలబడ్డారు కోమటిరెడ్డి. పీసీసీ చీఫ్గా ఏడాది దాటినా గానీ నల్గొండలో అడుగు పెట్టలేకపోయారు రేవంత్ రెడ్డి. అప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. కోమటిరెడ్డిపై తిరగబడుతున్నారు సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలంటూ కూడా ఇప్పుడు అక్కడ ప్రత్యామ్నాయంగా బీసీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు అంటూ కూడా వార్తలైతే గుప్పుమంటున్నాయి. బీసీ నేతలకే నల్గొండ, భువనగిరి డీసీసీ బాధ్యతలు అప్పజెప్పేందుకు కూడా ఒక స్కెచ్ రెడీ అయినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. త్వరలోనే క్యాబినెట్ నుంచి ఇప్పుడు వెంకటరెడ్డికి ఉద్వాసన పలుకుతున్నారా అనే చర్చ మొదలైంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, నల్గొండకి సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త స్కెచ్ రెడీ చేసినట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి, ఏంటి? దీనికి సంబంధించి ముఖ్యంగా నల్గొండలో ముఖ్యంగా రెడ్డి పరిపాలన ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా దాదాపు 3 శతాబ్దాల పాటు కూడా రెడ్డిలు నల్గొండను ఏల్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఉత్తమ్ కావచ్చు, జానారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా సీనియర్ లీడర్స్. వీళ్ళందరూ కూడా మొత్తం రెడ్డిల పరిపాలన ఉంటుంది. నల్గొండలో ముఖ్యంగా రెడ్డిల ఆధిపత్యం అనేది గతం నుంచి కూడా కొనసాగుతూ వచ్చింది. ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్న సమయంలో మొన్న డీసీసీ పదవులు మీరు చూడొచ్చు, బీసీ నేతలకు పెద్దపీట వేశారు. బీసీ నేతలు ఎదగాలని చెప్పి రేవంత్ రెడ్డి అంటే కొత్త ప్లాన్ తీసుకున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి 2029లో ఇప్పటికే శబదాలు చేస్తూ ఉన్నాడు. 2029లో నేనే సీఎం అవుతాను. సో దీనికి సంబంధించి కూడా ఒక క్యాడర్ ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. యంగ్ లీడర్స్ని అంతా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే ముఖ్యంగా బీసీల నినాదం ఒకవైపు నడుస్తున్న తరంలో బీసీలంతా కూడా ఏకమవుతున్న సమయంలో బీసీలను ముందు పెట్టి ముఖ్యంగా ఆయన క్యాడర్ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా ఏదైతే బీర్ల ఐలేయకు ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలో కావచ్చు, అలాగే డీసీసీ పదవి ఇవ్వడం కావచ్చు, అలాగే ఏదైతే కైలాష్ నేత నల్గొండ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా డీసీసీ పదవిలో ఎంత చర్చనీయాంశమైందో, ఎంత రభస చోటు చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే. కైలాష్ నేత విషయంలో కోమటిరెడ్డి దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఫోన్లు చేసి మరి బెదిరించిన దాఖలాలు అయితే అందరూ చూసిన పరిస్థితే ఉంది. సో దీని నేపథ్యంలోనే ముఖ్యంగా బీసీలను ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముందు ప్లాన్ వేశారు. ఇలాగే ముఖ్యంగా ఏదైతే ఎంపీలు, 2 ఎంపీలు కూడా ఏదైతే నల్లగొండ జిల్లాకు సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా 2 ఎంపీలతోటి ఆయన ప్లాన్ ప్రకారం ఏదైతే 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన ఎమ్మెల్యేలతోటి పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా ముఖ్యంగా ఆయన ఏదైతే ప్లాన్ అనుకున్నారో నల్గొండ జిల్లాలో రెడ్డిల ఆధిపత్యాన్ని ముఖ్యంగా తీసేయాలి. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన రెడ్డి అంటే ఆయన పీసీసీగా ఉన్న సమయంలో దాదాపు సంవత్సరం కూడా ఆయన నల్గొండలో అడుగు పెట్టని పరిస్థితి ఉంది. ఎందుకంటే పీసీసీ అయిన వెంబటే 2021లో రేవంత్ రెడ్డిని చాలా దుర్భాషలాడారు. 2 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, 2 కూడా దుర్భాషలు ఆడారు. సో దాదాపు సంవత్సరం పాటు కూడా ఆయన నల్గొండ జిల్లాలో అడుగు పెట్టలేదు. సో దాని తర్వాత సీఎం అయిన తర్వాత పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. నల్గొండలో ఏంటి పరిస్థితి, ఎవరెవరిని చెక్ పెట్టాలి, ఏంటి సీనియర్లను అందరినీ కూడా ఏఐసీసీలోకి కొంతమందిని తీసుకోవాలి, అలాగే కొత్త క్యాడర్ని ప్రోత్సహించాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగానే ముఖ్యంగా వెంకటరెడ్డికి కూడా మొత్తం ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ మంత్రిగా ఉన్న సమయంలో నల్గొండ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నల్గొండకు సంబంధించి రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా అంటే ఈ నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ విషయంలో, ఫండ్స్ విషయంలో కావచ్చు, అలాగే నిధుల విషయంలో కావచ్చు, ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, అన్ని విభేదాలు తలెత్తుతున్న సమయంలో ఇక డైరెక్ట్గా అక్కడికి రేవంత్ రెడ్డికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మా నియోజకవర్గంలో నిధులు రానివ్వకుండా చేస్తూ ఉన్నాడు. మా నియోజకవర్గంలో వాళ్ళ వర్గానికి సంబంధించిన, కోమటిరెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కుంభం అనిల్ కుమార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన గుర్రుగా ఉన్నారు. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా దానికి సంబంధించి అంటే ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఆయన పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే
బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆపోజిట్గా ఉన్నారు. అంటే ఈ వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యేల వివాదాల్లో ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఇటు ఒకవైపు సమష్టిగా అందరూ కలిసిపోవాలని చెప్పడంతో రేవంత్ రెడ్డికి సంబంధించిన అందరూ కూడా ఏదున్నా రేవంత్ రెడ్డికి మొత్తం ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తనదైన శైలిలో తనకు నేను 30 ఏళ్ళుగా ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, సో నన్ను ఎవరు ఆపేది, నల్గొండ జిల్లా అంటే నాది అని చెప్పేసి ఆ స్టైల్లో ఆయన వెళ్తున్న తరుణంలో దీనికి ఎట్లాగైనా చెక్ పెట్టాలని చెప్పేసి కూడా నల్గొండ జిల్లా అంటే నాది అన్న ఈ భావన ఏదైతే ఉందో అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డిగా మారిందని చూడాలా. ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగినప్పుడు అక్కడ అడుగు పెట్టాలంటే 1 సంవత్సరం పట్టింది రేవంత్ రెడ్డికి టైము. ఎస్ రేణు, దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే పిసిసిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసిన కామెంట్స్ కావచ్చు, దాని తర్వాత ఇది ప్రతీకార చర్య అని చెప్పుకోవడం కంటే ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి 2029లో సీఎం అవ్వడానికి కావాల్సిన ప్రతి ఒక్క అంటే ఆయనకు కొత్త యువకులు కావాలి, ఆయనలాగా షార్ప్గా పనిచేసే ఎమ్మెల్యేలు కావాలి. సో ఆయనకు ఒక క్యాడర్ తెచ్చుకుంటా ఉన్నాడు అన్ని జిల్లాలతో పాటు. ముఖ్యంగా నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట, నల్గొండ అంటేనే దాదాపు ఒక్క సీటు తప్ప మిగతా ఎక్కడ జగదీష్ రెడ్డి తప్ప మిగతా అంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నల్గొండ అంటే కాంగ్రెస్ అంటే నల్గొండ. సో ఇక్కడ పట్టు దొరికితే గనక వచ్చే ఎలక్షన్స్లో కూడా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముందుగా నల్గొండ జిల్లానే ఫోకస్ చేశారు. ఆ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని వివాదాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి వివాదాలు నడుస్తూ ఉన్నాయి. కోమటిరెడ్డి ఆయన వర్గాన్ని సపోర్ట్ చేసుకుంటూ కూడా వెళ్తూ ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా కిందికి తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటు బీసీ లీడర్స్ కూడా పెద్ద ఎత్తున గుర్రుగా ఉన్నారు. సో కానీ బీసీలు అందరూ కూడా రేవంత్ రెడ్డికి డైరెక్ట్ కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి డీసీసీ పదవి ఇద్దరికి కూడా బీసీలకు ఇవ్వడం ఒక చర్చనీయాంశమైంది. బీసీలను ఎందుకు ప్రోత్సహిస్తున్నాడంటే ఈ రెడ్డి వర్గానికి తన వర్గం బీసీ వర్గం, సో తన వర్గానికి సపోర్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ నాకు ఉంటుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ వేసుకొని ఆయన బాటలో ఆయన వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ కామెంట్స్ని కనుక చూసినట్టయితే గతంలో రేవంత్ రెడ్డి గురించి చాలా దుర్భాషలాడారు ఇద్దరు అన్నదమ్ములు. సో ఇప్పుడు ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గనక మంత్రి పదవి నుంచి తొలగిస్తే గనక మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇప్పుడు సతీష్ మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే తనకంటూ కూడా ఒక క్యాడర్ని యూత్లో ఒక ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ కూడా తాను సీఎంగా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ రెడీ చేసుకొని కూడా దాని ప్రకారం మూవ్ అవుతున్నట్లు కూడా మీరు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూస్తే కనుక అతను ఒక సీనియర్ నేత, తాను కూడా సీఎం పీఠానికి అర్హుణ్ణే అని చెప్పి ప్రకటించుకున్నటువంటి నేత గతంలో. అందుకని చెప్పి ఇప్పుడు తమ్ముడికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి కోమటిరెడ్డికి ఉద్వాసన పలికే ప్రయత్నం ఇప్పుడు కొనసాగుతుందా? డెఫినెట్గా అదే దీనికి సంబంధించి పదవి ఒకవేళ ఇప్పటికే కొన్ని వివాదాల కారణంగా ఇప్పటికే అధిష్టానం కూడా మరి పదవి నుంచి తప్పించి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా లేదా అనేది కూడా ఒకవైపు చర్చ నడుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ పదవి విషయంలో కావచ్చు, అలాగే క్యాడర్ విషయంలో కావచ్చు తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులంతా కూడా ఒకవైపు విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ జిల్లాలో ఇంకా పట్టు సాధించాలంటే సో ఈ జిల్లా నుంచి ఈ ఉమ్మడి నల్గొండ నుంచి ఒక బీసీ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచనలో కూడా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అయితే మరి వస్తూ ఉంది. సో మరి దీన్ని బట్టి చూడాలి, అటు ఒకవేళ అధిష్టానం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒకవేళ మంత్రి పదవి నుండి వెంకటరెడ్డిని తీసేస్తే రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? ఒకవైపు రాజగోపాల్ రెడ్డి నేను హోంమంత్రి అని చెప్పి ఇప్పటికే చెప్పుకుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మరి ఎవరికి ఇస్తారు? బీసీ లీడర్కి ఇస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు పెద్దపీట అని చెప్తుంది. ఒక పెద్దపీట అని చెప్పి మరి బీసీలకు టికెట్ ఇస్తే కనుక రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అయినట్టే. సో మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కూడా మంచి పట్టుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా తనకి మంత్రి పదవి ఇస్తారని మాట ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వలేదని కొంచెం దూకుడుగా వెళ్ళటము, ఆ తర్వాత రీసెంట్గా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నాకు మంత్రి పదవి వచ్చిందని వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికే ఒక స్కెచ్ ఒకటి రెడీ చేశారు. నల్గొండలో కూడా కోమటిరెడ్డి ప్రాధాన్యతను తగ్గించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ను రెడీగా పెట్టుకున్నారు. అక్కడ బీసీ నేతలను కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. దాని ద్వారా నల్గొండలో కోమటిరెడ్డి గ్రిప్లో ఉండకుండా కూడా ఒక స్కెచ్ అనేది రెడీ అవుతోంది. మరొకటి ఏంటంటే ఆయన మంత్రివర్గం నుంచి ఎలాగైనా సరే మంత్రివర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పక్కకు పంపించేందుకు కూడా ఇప్పుడు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని కూడా వినిపిస్తున్నాయి వార్తలు. ఎందుకంటే దీనికి 2 స్ట్రాటజీస్ చూడొచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు ఉండకూడదు కాబట్టి అలా అయినా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెడతారా, లేకపోతే బీసీ నినాదాన్ని కాంగ్రెస్ బాగా ప్రోత్సహిస్తోంది. బీసీ నేతకు నల్గొండలో మంత్రి పదవి ఇచ్చి మరి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి తీసేసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాధాన్యత అనేది మరి నల్గొండలో తగ్గిస్తారా? ఏంటి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ? మరి ఆయన వేసుకున్నటువంటి స్కెచ్ ఎగ్జాక్ట్గా అమలవుతుందా లేదా ఏంటి అనేది మరికొన్ని రోజుల్లోనైతే ఈ విషయం తెలుస్తుంది కేబినెట్ విస్తరణ తరువాత.